హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఐజా మండలము తుపత్రాల గ్రామంలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనము ఇక్కడైతే రైతు అయితే సీడి పత్తి వేసాను ఫ్రెండ్స్. దాని గురించి అయితే మనం అడిగి తెలుసుకుందాం ఆయన్నే. మీ పేరేనా? ఏ ఊరు? ఎన్ని రోజులు అయింది పంట వేసి? ఏది ఇది వెరైటీ రకం ఏదైనా మీరు వేసిన రకం? ఏది రాసినా లేకపోతే తులసినా? రాసినా. ఎన్ని రోజులు అయింది పంట వేసేది? 2 నెలలు. మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు మొత్తం? ఇది రాశి రకం 6 ఎకరాలే. 6 ఎకరం వేసినారా? విత్తనాలు ఎక్కడ తీసుకొచ్చినారు మీరు ఇవి? నాకు ఎక్కడ ఆయనది ఎక్కడ? అక్కడనే తీసుకొని వస్తారా ప్రతి సంవత్సరం? ఇక్కడ చూడండి, అక్కడే తీసుకొని వస్తారా ప్రతి సంవత్సరము? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఈ చెడిపత్తి? ఎన్నేళ్ళ నుంచి వేసుకుంటూ వస్తున్నారు ఈ చెడిపత్తిని? 7 ఏళ్ళ నుంచి చెడిపత్తి వేసుకుంటూనే వస్తున్నారు. ప్రతి సంవత్సరం మారుస్తూనే ఉన్నారా పంటని? ఇదే చెడిపత్తి వేసుకుంటూనే వస్తున్నారా? మొత్తం ఇంతవరకు ఏ పంట వేయలేదా చెడిపత్తి కాకుండా? ప్రతి సంవత్సరం చెడిపత్తి వేసుకుంటూనే వచ్చినారు. మళ్ళీ స్టార్ట్ చేసినారా ఇది చెడిపత్తి? ఎన్ని రోజులు అయింది స్టార్ట్ చేసి? వారం అయిందా చెడిపత్తి స్టార్ట్ చేసి? మొత్తం 6 ఎకరాలు వేసినారు కదా? ఏడమ్ముతారు ఇవి? చెడిపత్తి మిల్లికి వేస్తారు. వాళ్ళు ఆర్గనైజర్ల కింద వేస్తారా? వాళ్ళే ఇంకా అమ్మి జిన్నింగ్ చేసుకొని వాళ్ళే తీసుకుంటారు. ఏమన్నా మిగులుతాయా మీకు ఏమన్నా దీంట్లో? ప్రతి సంవత్సరం ఎంత వస్తున్నాయి? లాభం ఏమైనా వస్తున్నా? ప్రతి ఇన్నేళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నారు కదా? మీరు ఏట ఇది 1/2 ఎకరైనా ఇంకా ఎక్కువ వేస్తుంటారు పంటలు? ఏట 1/2 ఎకరా వేస్తుండ్రే? చెడిపత్తి కూడా ఎంతమంది? ఇద్దరే వేస్తారా మీరు? ఇద్దరే 1/2 ఎకరకి ఇద్దరే వేస్తారు చెడిపత్తి. మందులు ఏమైనా కొట్టినారా దీనికి? ఏ మందులు? దేనికి కొట్టినారు దీనికి మందులు? కొట్టినారా మందులు? ఎన్ని రోజులు అయింది కొట్టి? ఎక్కడ తీసుకొస్తున్నారు మందులు వాటికి? ఎక్కడ? ఐజలా తెస్తారా? మొత్తం ప్రతివి మందులు అన్నీ ఐజల్నే తీసుకొచ్చుకుంటారా అన్నీ? మొత్తం చెడిపత్తికి సంబంధించిందంతా మొత్తం జిన్నింగ్లో వాళ్ళ దగ్గర ఆర్గనైజర్ల కిందనే అమ్ముతారు చెడిపత్తి అయితే. ఎన్నేళ్ళు అయింది తీసుకుని బట్టి ఆయన దగ్గర? 7 ఏళ్ళ. 7 ఏళ్ళ నుంచి తీసుకుంటూనే వస్తున్నా ఆయన దగ్గరే. మిగులుతున్నావా ఆయన దగ్గర ఏమన్నా? మళ్ళీ పంట ఆయన దగ్గర విత్తనాలు తీసుకున్నారు కదా? ఏమో మనకి ఇంకా 10 నెలలు అయితే లెక్క అంతే. ఇంకా అదే ప్రతి సంవత్సరం అయితే ఎంతో కొంత మిగులుతుంది. నష్టం ఒక్క పరుగు రాలేదు. అంతే. ఇంకా ఒకసారి నష్టం వస్తే ఒకసారి లాభం వస్తుంది. చెప్పడానికి రాదు కదా. అటు ప్రతి సంవత్సరం ఎంతో కొంత అయితే మిగులుతుంది మీకైతే. 7 ఏళ్ళ నుంచి వేసుకుంటూనే వస్తున్నారు కదా ఈ పంటని. ప్రతి సంవత్సరం ఏ రకం విత్తనాలు వేస్తుండ్రి? ఇదే మొత్తం. ఇంకా 7 ఏళ్ళ నుంచి ఇదే విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారా? అంటే ఏ రకం? అంటే రకరకాలు వేసుకుంటారా చెడిపత్తులు? ఇప్పుడు పుట్టపత్తి చేస్తున్నాం కదా మనము. ఇదో రకము. మనం మా గల్లీలో ఉంటారు కదా, అదో రకము. అంతా రకాలు ఉంటుంది అన్నమాట. రకరకాలు వేస్తారు ప్రతి సంవత్సరము చెడిపత్తిని బట్టి.
చాలా లాభం ఇది మీరు మాట్లాడతలేరు కదా అంతే పెట్టి